తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జనసేన నేత నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ శవ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. రషీద్ హత్యకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలో అతను హత్య చేయబడ్డాడని తెలిపారు. ఈ హత్యను జనసేన పక్షాన తాము ఖండిస్తున్నామన్నారు. జగన్ పాలనలో ఎన్నో దారుణాలు చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తే కొట్టారని, ప్రతిపక్ష నేతల గొంతెత్తితే కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయకులైన ప్రాణాలను బలి తీసుకున్నారన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై పెట్టిన కేసులకు హద్దే లేదన్నారు. వినుకొండలో జరిగిన రషీద్ హత్య జలాని అనే ఒక యువకుడి చేతిలో జరిగింది. మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, అటు పోలీసు వారి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవి పాత పగలు. వాళ్ళకి మధ్యలో జైలుకి పంపాడని ఒక అతను, అందుకని పగబట్టాడని ఇతను, అతన్ని నడిరోడ్డు మీద నరికి చంపారు. నిజంగా చాలా తప్పు, అది ఎవరు చేసినా సరే. కానీ మీరు దీనికి రాజకీయ రంగు పొలవటానికి ట్రై చేయకండి. మీరు ఫస్ట్ పాయింట్, వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా చెప్పేది ఏంటంటే, ఇంతకాలం మీరు శవ రాజకీయాలు చేసే ఎంత దూరం వచ్చారు. జనాలు మీరు చెప్పే మాటల్ని నమ్మటం ఎప్పుడో మానేశారు. ఖచ్చితంగా ఈ హత్యకి సంబంధించి మేము కూడా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే, ఈ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే పట్టుకొని కోర్టుకు తీసుకెళ్లి శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. గంజాయి ఇన్ఫ్లుయెన్స్ తో కూడా ఉండుంటది ఎవడైతే చంపాడు అని కూడా బయట ఉంది. సో ఇలాంటివన్నీ రకరకాల వెర్షన్స్ వస్తున్నాయి. సో మీరు అర్జెంట్ గా వినుకొండ వచ్చి ఆ చనిపోయిన కుర్రవాడికి ఒక పార్టీ నాయకుడుగా మీ సానుభూతి తెలపడం అనేది మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, మంచిది కూడా తెలుపుతాం. కాకపోతే మీరు దాన్ని రాజకీయ రంగు పూలిని ఇంకా గట్టిగా నెల 10 రోజులు కూడా కాకుండానే, ప్రభుత్వం ఏర్పాటు అవ్వకుండానే మీరు రకరకాల విమర్శలు చేసి అక్కడికి వెళ్ళి జగన్ అన్న పథకాలు, జగన్ మామ, ఇంకా ఎంతకాలం మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారు? అధికారం ఉన్నప్పుడు నటించారు, అధికారం పోయినప్పుడు నటిస్తున్నారు. నటనల మీద పరిపాలన సాగదు. ఈ విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి, మీ వైసీపీ నాయకులు కూడా అర్థమై ఉండాలి. ఎంతకాలం ఇంకా నటిస్తారు? మీరు ఓపెన్ గా ఉండండి. 2019లో మీకు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు మీకోసం. దాన్ని మీరు అత్యంత దారుణంగా, దుర్మార్గంగా ఉపయోగించుకొని ప్రజల నెత్తి మీద కాలు పెట్టి తొక్కారు. ప్రజల్ని హింసించి వదిలేరు. మీరు మీ పరిపాలనలో సామాన్యులు సైతం భయపడ్డారు. ప్రజల కోసం నిలబడిన కొంతమంది నాయకులు, కొంతమంది కార్యకర్తలు తప్ప ప్రతి ఒక్కరు భయపడ్డారు. ప్రతి వాళ్ళు భయపడ్డారు. మీరు ఇప్పుడు వచ్చేసేసి ఏదో అన్యాయం జరిగిపోయింది, డెఫినెట్ గా ఇది తప్పే, దీన్ని నేను ఖండిస్తున్నాం. కానీ దీనికి రాజకీయ రంగు భూమి, ఈ శవ రాజకీయాలు చేయకండి. కూటమి ప్రభుత్వం పరిపాలనా పరంగా ఏదన్నా ఉంటే విమర్శించండి. ఇంకా నెలలు కూడా కాకపోయినా సరే అది చేయలేదు, ఇది చేయలేదు అన్నారు. ఓకే, అది ఎలా చేయాలో మాకు తెలుసు. కూటమి ప్రభుత్వానికి చేసి చూపిస్తాం. మీకన్నా అద్భుతమైన పరిపాలన ప్రజలకు వస్తుంది. మీరు అద్భుతమైన పరిపాలన మీరు చెప్పుకున్నారు. అంతకన్నా దుర్మార్గ పరిపాలన భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రం జరగల, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. అలాంటి దుర్మార్గమైన పరిపాలన మీరు అందించారు. అంటే కొన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి, ఖజానాకి గండి కొట్టి, నెక్స్ట్ అసలు అంటే ప్రభుత్వాన్ని సర్వనాశనం చేసి, ఒక గవర్నెన్స్ ఏ విధంగా కొనసాగనివ్వకుండా నాశనం చేసి, మీ పరిపాలనలో లక్షల కోట్ల అవినీతి జరిగితే దాని గురించి మీరు ఎప్పుడు మాట్లాడలేదు. అంటే మీరు పెట్టిన బొక్క, అంటే మన రాష్ట్ర ఖజానాకి కనీసం 2-3 మినిమం 4-5 ఏళ్ళు పడుతుంది మినిమం ముందు ఆ బొక్క పుడ్చడానికి. అంత పెద్ద బొక్క పెట్టి వెళ్ళిపోయారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అర్జెంటుగా అది చేయలేదు, ఇది చేయలేదు. నెల రోజులు కూడా కాలేదు స్వామి. 2019లో పరిపాలన మొదలుపెట్టినప్పుడు 6 నెలలు మాట్లాడలేదు ప్రతిపక్షంలో ఉన్నాం మేము. మీకు అర్జెంటుగా వచ్చేసి అది చేయలేదు, ఇది చేస్తారు, ప్రతిదీ చేస్తుంది కూటమి ప్రభుత్వం, ప్రతిదీ చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నిబద్ధత ఉన్న మనుషులు. ఎలా చేయాలో అలా చేస్తారు. ప్రజలకు ఎంత మంచి చేయాలో చేసి తీరుతారు. మీలాగా పర్ఫార్మెన్స్ లో దొంగ మాటలు చెప్పి తప్పించుకునే వ్యక్తులు కాదు, గుర్తుపెట్టుకోండి. సరే, ఈ సందర్భంగా మీకు కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను. దానికి మీరు ఆన్సర్ చెప్పగలిగితే వెరీ హ్యాపీ. మీరు ఇవాళ వినుకొండకు వచ్చి ఆ కుర్రోడు గురించి చెప్పారు, ఐఎమ్ ఓకే ఫర్ దట్. కానీ దానికి ముందు మీ అధికారం ఉన్నప్పుడు, మీరు సీఎం గా ఉన్నప్పుడు, ఒక దళిత్ డ్రైవర్ ని చంపేసిన మీ ఎమ్మెల్సీని, అతని తప్పుని ఖండించకపోగా మీతో పాటు సగర్వంగా తిప్పుకున్నారే, అది తప్పని మీకు అనిపించలేదు? అప్పుడు అది దుర్మార్గంగానే, అది క్రూరంగానే అనిపించలేదా మీకు? డాక్టర్ సుధాకర్ అనే ఒక ఆయన్ని ఉద్యోగం ఊడబెరికి పిచ్చోడు చేసి రోడ్ల మీద చొక్కా కూడా లేకుండా పోలీసులతో తన్నించి, మీ యొక్క అనుగు పోలీసులు తన్నించి ఆఖరికి అతను చచ్చిపోయేలా చేశారే, అప్పుడు మీకు ఎటువంటి కామెంట్ చేయాలనిపించలేదా? వాళ్ళ అక్కని కొంతమంది వైసీపీ కార్యకర్తలు, గూండాలు
సెక్సువల్ గా హెరాస్ చేస్తుంటే అడ్డుకున్న అమర్నాథ్ అనే బీసీ కుర్రోడిని, మైనారిటీ తీరిన కుర్రోడిని పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు కదా, అప్పుడు కూడా మీకు ఏమి రియాక్ట్ అవ్వలేదా మీరు? అప్పుడు కూడా కనీసం ఒక మాట మాట్లాడలేకపోయారా మీరు? 32,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పి కనీసం ఒక పోలీస్ రివ్యూ పెట్టండి అంటే కనీసం పోలీస్ రివ్యూ కూడా పెట్టకుండా 32,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే అప్పుడు మీకు మాట్లాడటానికి నోరు రాలేదా? ఇప్పుడు మీ కార్యకర్తలకు లేకపోతే మీ వాళ్ళకి అన్యాయం జరిగిపోతుందని ఇంత మాట్లాడుతున్నారే, మీరు అప్పుడు కూడా మాట్లాడుంటే ఇప్పుడు మీరు మాట్లాడిన మాటకు విలువ ఉండేది. మళ్ళీ చెప్తున్నాను, అక్కడ వినుకొండలో జరిగింది నాకున్న సోర్సెస్ ప్రకారం అది పర్సనల్ గ్రడ్జి, 2 వ్యక్తుల మధ్యలో జరిగిన గడ్జి తప్ప 2 పార్టీలకు సంబంధించినవి కాదు. అది మీరు ఖచ్చితంగా మీకు త్వరలోనే పోలీసు నిజాలు నీకు తెలుస్తారు, మీకు ఆన్సర్ చెప్తారు. ఎప్పుడు తెలుసుకుంటారు మీరు? ఇప్పుడు కానీ తెలుసుకొని చేసిన తప్పుల్ని మీరు సరిదిద్దుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీకి వెళ్ళిపోయి ధర్నా చేసేసి రాష్ట్రపతి పాలన పెట్టమంటారా? ఏమన్నా కొంచెం మీకు ఆలోచన ఉందా? మీకు సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరో ఇంకా తెలియట్లేదు మాకు. సజ్జలు లాంటి వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారో ఉన్నారో తెలియదు, లేదా అలాంటి సలహాలు వింటున్నారేమో. అర్జెంట్గా రాష్ట్రపతి పాలన పెట్టాలా? నిజంగా రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వచ్చిన పరిస్థితిలో ఉంటే మీ పరిపాలనలో ప్రజావేదిక కూల్చినప్పుడే పెట్టాలి రాష్ట్రపతి పాలన. అది మీ దుర్మార్గమైన పరిపాలనని పెట్టాలి. అప్పుడు పెట్టలేదే. మీరు రేపు జరగబోయే శాసనసభల్లో అటెండ్ కాకుండా ఉండటానికి ఓ కొత్త నాటకాన్ని, కొత్త స్టేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు ఢిల్లీ వెళ్ళాలని. ఓ పని చేయండి, మీరు వెళ్తే వెళ్ళండి ఢిల్లీ, నాకే అబ్జెక్షన్ లేదు. కానీ రేపు శాసనసభలో మీటింగ్ జరగబోతున్నాయి కదా, దానికి మీరు రండి. మిమ్మల్ని వ్యక్తిగతంగా అనొద్దని చెప్పి నా పర్సనల్ గా నేను బీజేపీ, టీడీపీ, జనసేన ఎమ్మెల్యేని రిక్వెస్ట్ చేసుకుంటాను. మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమి అనొద్దని చెప్తాను. మీరు ధైర్యం వచ్చి మాట్లాడండి. శాసనసభని ఫేస్ చేయడానికి ఎందుకండి అంత భయం మీకు? ధైర్యం రండి. మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఓ ప్రస్తుతానికి ఉన్న 11 మంది ప్రతిపక్ష ఫీల్ అవుతాం మేమందరం. క్వశ్చన్ చేయండి, కూటమి ప్రభుత్వాన్ని శాసనసభలోనే అడగండి. రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే ఎట్లాగా? ఇలాంటి పెర్ఫార్మెన్స్లు ఎందుకు? అధికారం ఉన్నప్పుడు పెర్ఫార్మెన్సే, అధికారం లేనప్పుడు పెర్ఫార్మెన్స్. కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజల కోసం రూరల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ది పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు అందరి సహకారం ఎంతో అవసరమని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ శాఖ పరిధిలోని పురోగతిని ఎమ్మెల్యేకు వివరించారు. మంచి టీం ఉంది ఇక్కడ. ఖచ్చితంగా ఈ టీంలో చాలా మందితో మనం కొనసాగుతాం, ముందుకెళ్తాం. మనం ప్రజలు మన మీద ఇచ్చినటువంటి నమ్మకాన్ని సరి చేయడానికి మీ అందరూ సహకారం. ఎందుకంటే మీ సహకారం లేకపోతే నేను ప్రజలు నా మీద పెట్టినటువంటి భారాన్ని నేను చేయలేను. మీలో ప్రతి ఒక్కరి సహకారం కావాలి. రాజకీయ నాయకులు అవ్వచ్చు, పార్టీకి సంబంధం లేదు, ఆఫీసర్లు అవ్వచ్చు, ఎవరైనా సరే. చాలామంది అనుకుంటారు ఈ ఆఫీసులో వాళ్ళకి పనిచేసేది, ఈ ఆఫీసర్ వాళ్ళకి పనిచేసేది, ఈ ఎంప్లాయ్ వాళ్ళకి పనిచేసేదని చెప్పి చాలా మంది. దాన్ని నేను తీసుకోవాలి. ఎందుకంటే నేను ఎమ్మెల్యే లెవెల్ ఏదైనా నాకు సుదీర్ఘంగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా నేను రాజకీయ జీవితంలోనే ఉన్నాను. కాబట్టి ప్రతి అంశం నాకు తెలుసు ఎట్లా జరుగుతుందని. అధికారులకి నేను వేళ ఏదైనా చెప్తే చేయవలసిన బాధ్యత వరకు ఉంది. కాబట్టి ఎంప్లాయీస్ పట్ల కానీ అధికారుల పట్ల కానీ ఇక్కడ ఉన్న మా కుటుంబాలు అందరూ కూడా చెప్తా ఉన్నాం. వారిని గౌరవంగా చూసుకుని వారి ద్వారా మన అందరికీ పనిచేయాలని చెప్పి నేను కోరుతాను. గతంలో ఉన్న జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, వారిద్దరూ కూడా వారిద్దరి దగ్గర నుంచి కూడా నేను ఆశిస్తున్నది ఏంటంటే, అందరూ చెప్పారు కొంతవారు మాట్లాడతారు, ప్రతి దాంట్లో సహకరిస్తారు. మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా ఉండాలని చెప్పి నేను అసెంబ్లీ అయిన తర్వాత ఇండివిజువల్గా ఏ డిపార్ట్మెంట్తో ఆ డిపార్ట్మెంట్ కొంచెం రివ్యూ చేసుకుంటాను. నాకు కొంచెం సహకరించండి. ముఖ్యంగా ఇరిగేషన్ వాళ్ళకి, అలా హెల్త్ వాళ్ళకి కోరుతా ఉన్నాను. ఈ వారం రోజులు కూడా వర్షాలు చెప్తా ఉన్నారు. కొంచెం డైరీ కూడా కొంచెం ఇదిగా ఉంది. ఒక పక్కన ఈ నార్మల్ మునిగిపోతుందని చెప్పి చెప్తా ఉన్నారు. దానికి కావాల్సిన చర్యలు తీసుకోండి. మొన్నే మేడం గారితో మాట్లాడాం. మిషన్ పెట్టించి చాలా వరకు తవ్వించాం. 2 మండలాల్లో కూడా చాలా వరకు తవ్వించాం. అలాగే మొట్టమొదటిసారిగా శాసనసభ్యుల కింద ఎన్నికైన శ్రీ పంతం నానాజీ గారికి ఎంపీటీసీల తరఫున, సర్పంచుల తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానివ్వండి, మనం అందరం కూడా ఇంతకుముందు కలిసికట్టుగా మన మండలాన్ని ఎలాగ అభివృద్ధి పథంలో నడిపించుకున్నామో ఇప్పుడు కూడా అలాగే అందరం కలిసి
నడిపించుకున్నాము. మా మండలంలో ఆర్థిక వనరులు తక్కువగా ఉండడం వల్ల మీరు ఆర్థిక వనరులు తీసుకొస్తే మళ్ళీ మండలాన్ని అభివృద్ధి పరంగా నడిపించుకున్నాం సార్. అలాగే ప్రత్యేక నిధులను కూడా ఏర్పాటు చేస్తే మండలాన్ని అభివృద్ధి చేసుకున్నాం సార్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో ధర్నా చేస్తానంటూ జగన్ ఇచ్చిన స్టేట్మెంట్ పై ఆయన మండిపడ్డారు. 5 ఏళ్లలో సీఎంగా జగన్ ప్రజలు పత్రికలపై చేసిన దాడిని లోకమంతా చూసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ను పూర్తిగా ఆందోళన ప్రదేశ్ గా మార్చిన ఘనత జగన్ కే దక్కిందని వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో శాంతి వాతావరణం కల్పించిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో అరాచకాలు దేశంలోనే చర్చగా మారాయన్నారు. జగన్ ఇప్పుడు మసిపూసి మారేడుకాయ అన్న చందంగా మా మీద నిందలు వేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఒక ప్రకటన చేశారు. బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తారంట. ఎందుకు? చంద్రమండలం ముగిజీ నువ్వు చేసినటువంటి ఘనత మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది, విశ్వం అంతా చూస్తుంది. 5 సంవత్సరాల కాలంలో నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజల మీద దాడి, పత్రికల మీద దాడి, ప్రతిపక్షాల మీద దాడి, రోజు దాడే కదా, రోజు విధ్వంసే కదా. ఆంధ్రప్రదేశ్ ని ఒక అరాచక ప్రదేశ్ గా మార్చావు. ఆంధ్రప్రదేశ్ ని పూర్తిగా ఆందోళన ప్రదేశ్ గా మార్చినటువంటి ఘనత నీకే దక్కింది. మేము అధికారంలోకి వచ్చి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 30 రోజులైంది. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మేము వచ్చిన తర్వాత ఒక శాంతియుత వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేయాలని చెప్పి ముందుకు పోతా అంటే మా మీద మసిపూసే ప్రయత్నం చేస్తున్నావు. నీ 5 సంవత్సరాల కాలంలో నువ్వు చేసినట్టు అరాచకాల మీద రాబో రోజుల్లో అసెంబ్లీలో మేము ఈ శాంతి భద్రత మీద శ్వేతపత్రం విడుదల చేయబోతున్నాం. ఖచ్చితంగా నువ్వు నీతో పాటు ఈ విధ్వంసం చేసినటువంటి ఏ నాయకులను కూడా వదిలే ప్రసక్తే లేదు. అందరినీ చట్టం ముందు మేము నిలబెట్టబోతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభం. మొత్తం 203 అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్న మంత్రి నారాయణ. ఏపీలో అరాచకాలపై పార్లమెంటులో గళమెత్తాలి. వైసీపీ ఎంపీలకు అధినేత వైఎస్ జగన్ దిశానిర్దేశం. గోవిందనామ స్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. జమ్మూలో ఉగ్రవాదులకు చెక్ పెట్టేందుకు అదనపు బలగాల మోహరింపు. రంగంలోకి దిగిన కమాండోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.